ఈ బంగారం వెండి రేట్లు డమాలంటూ పడిపోతున్నాయి. ఇది ఎంతవరకు పడిపోతాయి? అందరూ అంటున్నారు అన్నమాట, బంగారం రేటు 1,00,000 కంటే దిగువకు వచ్చేద్దా, ఈ తర్వాత గోల్డ్ ఇప్పుడు సిల్వర్ రేటు కూడా ఇప్పుడు 2,60,000 నుంచి ఇంకా 2,00,000 దిగువకు వచ్చి 1,50,000 అంతకుముందున్న రేటు కాడికి వెళ్ళిపోద్ది, ఏం జరగబోతుందని ఒక భయం ఉందన్నమాట. ఈ భయంతో కొనుగోళ్ళకి అంటే అమ్మకానికి సిద్ధపడుతున్నారు. ఒకప్పుడు ఈటీఎఫ్లో ఇంకా గోల్డ్ స్కీముల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఈ రేటు ఇంకో కాస్త అంతకు ముందు కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడే ఉపసంహరణకు పాల్పడుతున్నారంట. అందువల్ల బంగారం రేటు తగ్గుతూ ఉంది, సిల్వర్ రేటు తగ్గుతూ ఉందని మనకు తెలుస్తుంది. తర్వాత అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో డాలర్ బలపడద్దే అనేది ఒకటి స్పెక్యులేషన్ ఉంది. డాలర్ బలపడే అవకాశం అయితే లేదు, ఎందుకంటే కేర్ వార్ష్ వచ్చాడు, ఆయన బలపడం కాదు బలహీనం చేయడానికి వచ్చాడు, ట్రంప్ ఆదేశాలు కూడా ఉన్నాయి ఆయనకి. కాబట్టి బంగారం ఆ స్పెక్యులేషన్ వల్ల బంగారం ఇవి రేట్లు తగ్గిపోతున్నాయి. తర్వాత అక్కడ రష్యా యుద్ధం ఎక్కడన్నా ఆగిపోద్దా అన్నట్టు ఒకటి ఉంది. తర్వాత రష్యా అమెరికాకి మధ్యలో ఒక ఒప్పందం కుదిరింది. ఇక్కడ రష్యా కూడా స్విఫ్ట్ పేమెంట్లోకి వెళ్ళిపోయి డాలర్ని ట్రేడ్ కరెన్సీగా యాక్సెప్ట్ చేసింది, రూబుల్ చైనా కరెన్సీ ఇవ్వనే కాకుండా. కాబట్టి ఆ స్పెక్యులేషన్ కూడా ఒకటి ఉంది, కంప్లీట్ ఒప్పందం అవ్వలేదు, దానివల్ల కూడా బంగారం రేటు తగ్గిపోతుంది. తర్వాత చైనా కూడా కాస్త ట్రేడింగ్కి వేరే విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంది, కాబట్టి బంగారం వెండి తగ్గుతున్నాయి.